బేచో 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 సీఖో అంటే అమ్ముతూ అమ్ముతూ నేర్చుకుంటే నీకు వస్తుంది అని చెప్పటం అనమాట. ఏమమ్మాలి, ఏది నేర్చుకున్నావో దాన్ని అమ్మేసి. ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు నేర్చుకుంటే అప్పుడే అమ్మేసాయి. ఎందుకు అమ్మాలి, అది అమ్మితే తెలుస్తుందిరా బాబు అని చెప్తాను నేను. యాక్చువల్గా అమ్మడం అంటే అది ఏదో ఊరికే అయిపోయి అమ్మటం కాదు. కన్విన్స్ చేయాలి, మాట్లాడాలి, చెప్పించాలి, ఒప్పించాలి, సమస్య తెలుసుకోవాలి. ఇదే చదువు. ఎవరికి అమ్మాలి, ఎవరు కొంటే వాళ్ళకి అమ్ము, ఎవరికి అమ్మాలో తెలుసుకొని అమ్ము, ఎవరికి అమ్మొద్దో తెలుసుకొని అమ్ము, ఎవరి దగ్గర కొన్నవో వాళ్ళకే అమ్ము. జిస్సే సీకా ఉసీకో బేచో. నీ టీచర్స్ దగ్గర నువ్వేదైతే నేర్చుకున్నావో అదే దాని మీద నువ్వు టీచర్స్కి అమ్మగలిగితే నువ్వు నిజమైన స్టూడెంట్ అని చెప్పి టీచర్ నిన్ను మెచ్చుకుంటాడు. ద్రోణాచార్యుడు అంటే అర్జున్ తోటి, నువ్వు గనక నాకు చెప్పే రోజు వస్తే నీకు నేను స్టూడెంట్ అవుతాను అని చెప్తాడు. నేను మండిసరిగా నా స్టూడెంట్ చెప్పేది ఏంటి అంటే, వాడు నాకు వచ్చి చెప్పాలి, సార్ ఇలా గనక చేస్తే నిజంగా వ్యాపారం నడుస్తుంది చెప్తే నేను అప్పుడు నేర్చుకుంటాను. టీచర్ షుడ్ బికమ్ ఏ స్టూడెంట్ ఫర్ ఎ స్టూడెంట్. ఎవరికి అమ్మాలి అంటే టీచర్స్కి అమ్మొచ్చు. ఇది అనమాట. కహా బేచ్నా జహా సీకా వహీ బేచో. ఈరోజు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో చదువుకుని అమెరికాలో పనిచేస్తారు. అదేంద్రబాయ్, నువ్వు అయ్యే చదువుకున్నాడు, నువ్వు ఇక్కడ అమ్మితే నీకు ఇక్కడ మార్కెట్ లేదు, నువ్వు ఆడికెళ్ళి పోవచ్చు. నువ్వు ఓపీటీ సిపిటీ చేయడం ఆడదాకేంద్ర, ఈడ ఓపీటీ సిపిటీ చేస్తాడు కదా. బేచో 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 సీఖో. ఇది ఓపీటీ, ఇది సిపిటీ. అమెరికా పోయి 50 లక్షలు పెట్టి ఆడి దగ్గరికి పోయి వాడు పెట్టి వాడు వద్దని వీడు పెట్టుకొని ఓపీటీ సిపిటీ అంటే ఏంటి? ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రొడక్టివ్ ట్రైనింగ్ ఈజ్ ఓపీటీ. సీతాఫల్ మండికి పోయి అమ్ము, సబ్జీ మండికి పోయి అమ్ము, హయత్ నగర్ వచ్చి అమ్ము, తప్పే ఉంటాయి. జహా సీకా వహీ బేచో, జబ్ జబ్ సీకా తురంత్ బేచో, జిస్సే సీకా ఉసీకో బేచో, బేచో బేచో సీఖో సీఖో. తోడో జోడో జోడో తోడో. ఇన్ఫర్మేషన్ నువ్వు బ్రేక్ చేయాలి, కంబైన్ చేయాలి, అనలైజ్ చేయాలి, సింథసైజ్ చేయాలి. అప్పుడే నీకు నాలెడ్జ్ వస్తుంది. జోడు తోడు తోడు జోడు, బేచో సీఖో సీఖో బేచో. ఇట్లా ఈ పర్సనల్ లైఫ్ నుంచి వచ్చేటువంటి లెసన్స్ తోటి ఇది చేయటం జరిగింది. ఐ గాట్ అవార్డ్స్ ఫర్ ఇట్. ఐఎస్బి హైదరాబాద్ గేమ్ మీ అన్ అవార్డ్. ఇది 2009లో ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇది ఎవరికి అవసరం అంటే, డబ్బు అవసరం ఉన్న వాడికి, ఉద్యోగం అవసరం ఉన్న వాడికి ఇది అవసరం. బాగా డబ్బులు ఉన్న వాడి పిల్లలకి ఇది అవసరం ఉండకపోవచ్చు. అనగబడినటువంటి వర్గాలు, మొదటిసారి చదువులోకి వచ్చేటువంటి వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఉద్యోగం దొరకదని అనుకునే వాళ్ళు, తన కాలం మీద తను నిలబడాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగం. కొంతమంది మంచి బ్రహ్మాండమైన లక్షల కోట్లలో పుట్టారనుకోండి, వాడికి అవసరం ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళే డబ్బు గురించి చాలా ఆలోచిస్తారు, వాళ్ళే మంచిగా ఆలోచిస్తారు, వాళ్ళే ఎక్కువ పని చేస్తారు. ఈ అనగారిన వాళ్ళు ఎందుకున్నారంటే అలా ఆలోచించగానే అనగారినాయి. సో చదువుని ఎలాగైనా పట్టాలి.